ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. మనం ఈరోజు గమనించినట్లయితే కనుక ఈ యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క జననంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి యేసేపును గూర్చి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసేపు మరి వృత్తికి వడ్రంగి పనిచేసేటువంటి వాడు. యేసేపు తన యొక్క పని విషయంలో కానీ లేకపోతే తన యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో కానీ యేసేపు చాలా మంచివాడు అని చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైన మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనంలో మనం గమనించినట్లయితే యేసేపు నీతిమంతుడై ఉండి అనే మాటను మనం చూస్తాం. కనుక యేసేపు ఎందుకు నీతిమంతుడు అని చెప్పబడింది అని మనం గమనించినట్లయితే, మరి యవ్వన కాలంలో యేసేపునకు మరియతో ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తరువాత కొన్ని రోజులకి మరియ గర్భవతి అని తెలిసింది. మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యేసేపు ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను వదిలేయాలనుకున్నాడు. కారణం ఏంటంటే, యూద ఆచార ప్రకారంగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పురుషునికైనా ప్రదానం చేయబడినటువంటి స్త్రీ గర్భవతి అని తెలిస్తే ఆమెను ఇద్దరు సాక్షుల సమక్షంలో మరి ఆమెను రాళ్లతో కొట్టి చంపడము అనేటువంటిది, అవమానపరచడం అనేటువంటిది ఆ చట్టముగా మనం చూస్తున్నాం. అటువంటి చట్టము ఉంటూ ఉండగా ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క నిందను ఆరోపించడానికి ఏమాత్రం కూడా తను ఇష్టపడకుండా మరి మరియ విషయంలో తనెంతో నీతిమంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసేపును నీతిమంతుడు అని చెప్పిన మాటలు మనం చూస్తాం. ప్రియమైన వారు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నీతిమంతులైనటువంటి వారు ఉన్నారు. ఉదాహరణ మనం చూసినట్లయితే మరి ఆదికాండం 7వ అధ్యాయంలో ఆ తరము వారిలో మరి నీతిమంతుడు అయినటువంటి వ్యక్తిని మనం చూస్తాము, నోవహును చూస్తాం. ప్రియమైన వారు, ఆ తరము వారిలో నోవహు నీతిమంతుడైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే అబ్రహాము మరి అతడు నీతిని ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడినని ఆదికాండంలో రాయబడి ఉంది. పిల్లరా, ఇంకా చూస్తే యోబు గ్రంథంలో యోబు భక్తుని గురించి చెప్పబడింది, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే కొంతమందికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బిరుదు లేకపోతే వారి జీవితంలో వారి నీతిమంతులుగా లోకంలో ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు గాంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో యేసేపు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని పిల్లలు రోజు మనం గమనించినట్లయితే కీర్తనకాడు 11వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును అని చెప్తున్నాడు. ఇంకా చూస్తే 34వ కీర్తన 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆ దినాల్లో ఎంతోమంది ఉన్న దేవుడు ఎందుకు యేసేపుని ఎన్నుకున్నాడు, యేసేపు మరియమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కనుకనే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వారి గర్భాన ఈ లోకానికి రావాలని ఆయన నిశ్చయించుకొని ఉన్నాడు. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా నీతిమంతులుగా మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. 92వ కీర్తన 12వ వచనంలో అంటాడు కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు. మనం నీతిమంతులుగా ఉంటే ఖర్జూర వృక్షం వలె మనం మవ్వు వేస్తాం. మన కుటుంబము దినదినము కూడా ప్రవర్ధమానం చెందుతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 118వ కీర్తన 15వ వచనంలో అంటాడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదము వినబడును. నీతిమంతులైనటువంటి వారి యొక్క ఇళ్లల్లో నిత్యము కూడా దేవుని యొక్క స్తుతి ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనము నీతి న్యాయములు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే మనం దినదినం అభివృద్ధి పొందుతాము, ఆశీర్వదించబడతాం. ఇంకా ఈ లోకంలో అత్యున్నత స్థాయికి మనం ఎదుగుతాం. కనుక మనము నీతిమంతులుగా జీవించి ఆయన బిడ్డలుగా మనందరం కూడా ఆశీర్వదించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆనాడు యేసేపు నీతిమంతుడై ఉండి ప్రభువా తను చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చరిత్రలోనికి ఎక్కాడు ప్రభువా. ఈరోజు నాయన మేము కూడా నీతిమంతులముగా ఉండే
నాయన నీ చిత్తానుసరంగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం నాయన. ప్రభువా ఇదిగో తండ్రి నీతి అనేటువంటిది ప్రభువా ఇదిగో నాయన ఈ లోకం మేము కలిగి ఉన్నప్పుడు నాయన దినదినము నాయన వర్ధిల్లుతాం ప్రభువా. చిగురాకు వలె మేము దినదినం వర్ధిల్లుతామని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా మా గుడారములలో నాయన రక్షణ గురించిన ఉత్సాహసనాలు వినబడే కృప దయచేయండి. తలలో ఉంచిన ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ క్రిస్మస్ దినాల్లో సమృద్ధిని దయచేయండి ప్రభా. దినదినము నాయన ఎదిగేటువంటి మొక్క వలె వారి కుటుంబాలు వర్ధిల్లుతూ ప్రభు ఆశ్రయించబడే కృప దయచేయమని, ఏ బిడ్డలు ప్రభు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చి సమృద్ధినిచ్చి బలపరచమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.